ఈరోజు ఉదయం 7:30 గంటలకి మన తిరుచానూరు గ్రామ పంచాయతీలో రంగనాథం స్ట్రీట్లో ఒక ఇద్దరు యువకులు పేరు వచ్చేసి దిలీప్ అండ్ వినయ్ అండి. దిలీప్ అనే అబ్బాయికి 26 ఇయర్స్ మ్యారీడ్, వినయ్ అనే అబ్బాయికి అన్మ్యారీడ్. వీళ్ళు వచ్చేసి గోవిందరాజపురం బిఎన్ గండ్రిగా వీళ్ళ సొంత గ్రామం. బతుకు తెరువు నిమిత్తం వచ్చి తిరుపతిలో ఇక్కడ తిరుచానూరులో ఉంటూ దిలీప్ అనే వ్యక్తి హెచ్పి గ్యాస్లో వర్క్ చేస్తున్నాడు. వినాయక్ అనే వ్యక్తి టీటీడీ లో కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు నిన్న రాత్రి 2 గంటల 3 గంటల సమయంలో ఈ దిలీప్ సంబంధించిన వెహికల్ కారులో కూర్చొని మద్యం సేవిస్తూ కారు అలానే ఆన్ చేసుకొని ఎవరు చూడకూడదు అనేసి కారు యొక్క కవర్ అద్దాల వరకు కప్పుకొని అలానే కార్లో ఆన్ చేసుకొని తాకుండా అలాగే మద్యం మత్తులో జారుకున్నారు. సర్టన్ టైం తర్వాత కారులో ఉండే ఫ్యూయల్ అయిపోవడం వల్ల కారు ఆగిపోయింది. వీళ్ళు మద్యం మత్తులో ఉన్న వాళ్ళు అలానే లోపల ఉండిపోయారు. కారు యొక్క డోర్ లాక్ కావడం వల్ల లోపల ఊపిరి ఆడక అలాగే ఇద్దరు అలా విగత జీవులుగా పడిపోయారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే దిలీప్ భార్య జ్యోతి వెళ్ళేసి కార్ డోర్ నాక్ చేస్తారు. లోపల వాళ్ళిద్దరు ఉన్నారనేసి వాళ్ళ బ్రదర్, దిలీప్ యొక్క బ్రదర్ ఉంటారు, బ్రదర్ని గురుప్రకాష్ని పంపిస్తే గురుప్రకాష్ వెళ్ళి కార్ యొక్క డోర్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే రావు. ఇంట్లో స్పేర్ కీ తీసుకొని వెళ్ళి ఇమీడియట్లీ లాక్ ఓపెన్ చేసి ఇద్దరిని చూస్తే విగత జీవులుగా పడి ఉంటారు. ఇమీడియట్లీ అక్కడ ఉండే లోకల్ పీపుల్కి మాకు ఇంటిమేట్ చేయడం వల్ల ఇమీడియట్లీ నేను అక్కడికి వెళ్ళాను. చూశానండి. వాళ్ళిద్దరిని కిందికి దింపడం జరిగింది. అప్పటికే మృతి చెందడం జరిగింది. వాళ్ళు బడ్వైజర్ బీర్లు 4 టిన్నులు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ 2 తాగారు, ఒకటి కూడా హాఫ్ కంప్లీట్ అయింది, ఇంకొకటి ఉన్నట్లుంది. ఆల్మోస్ట్ మద్యం సేవిస్తూ ఇలా మృతి చెందడం జరిగింది.